సార్ 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 థ్యాంక్ యూ 1 మినిట్ సార్ 1 మినిట్ సార్ నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు. నంబర్ 1. నంబర్ 2 సార్ నన్ను యాగాలు చేసామని చెప్పి నన్ను అవమానపరిచినాడు. సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్, నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది సార్. నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. చేపల పులుసు నేను తినను సార్ ఎక్కడంటే అక్కడ సార్. ఇట్లా సార్ యాగాలు చేసామని అనుమానిస్తే ఇక దాన్ని మీకే సార్ వారు యాగాలు చేయటము తప్పని లేదు అధ్యక్ష. వారు యాగాలు చేయాలి, రాష్ట్ర ప్రజల గురించి క్షేమం గురించి ఆలోచన చేయాలి. అదే వారి ప్రభుత్వం సంబంధించి ఆ ముఖ్య ఉద్దేశం చెప్పిన అధ్యక్ష. వ్యక్తిగతంగా మా వెంకటరెడ్డి గారు వారు వ్యక్తిగతంగా మాట్లాడలే. ఈరోజు స్పష్టం అది. ఈరోజు అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా దేవుని నమ్మేవారు ఉన్నారు అధ్యక్ష. రోజు అందరూ కూడా పొద్దున్నే పూజ చేసి వస్తారు అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దేవుడు అంటే భక్తి అందరికి కలిగి ఉంటుంది అధ్యక్ష. వారికి ఒక్కరికే కాదు, లేకుంటే అక్కడ ఉన్న వారికే కాదు. నేను ఎందుకు చెప్తా ఉన్నామంటే